నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సయాటికా అంటే ఏంటి? బ్యాక్ పెయిన్ ఉంటే ఎంఆర్ఐ చేయాలా? డిస్క్ బల్జ్ ఉంటే సర్జరీ తప్పదా? ఇలాంటి సమస్యలకు 30 ఏళ్ల విశిష్ట అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనం డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని సలహాలను సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. డాక్టర్, చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే సయాటికాతో ఇబ్బంది పడుతున్నామని చెప్తుంటారు. రకరకాల మెడిసిన్స్ వాడుతుంటారు, అయినా తగ్గట్లేదు అని చెప్తుంటారు. అసలు సయాటికా అంటే ఏంటి డాక్టర్? అది ఎందుకు వస్తుంది? అంటే జనరల్గా మనకు సయాటికా అంటే చాలామంది అది ఒక బ్యాక్ పెయిన్ లాగా అనుకుంటారు. బట్ సయాటికాకు బ్యాక్ పెయిన్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. బ్యాక్ పెయిన్ అనేది మీకు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వచ్చేసి పోయి ఉండొచ్చు, కానీ బట్ ఏదో డిస్క్ సమస్య కావచ్చు, దెబ్బలు తగ్గడం వల్ల కావచ్చు, లేదా పొజిషనల్ చేంజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. బట్ సయాటికాలో మీకు ఏంటంటే ఆ పెయిన్ మీకు చాలా సివియర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ ఉంటుంది, హిప్ నుంచి ఫుట్ వరకు ఉంటుంది. అది లాంగెస్ట్ నెర్వ్ అనమాట, మీకు సయాటికా నెర్వ్ అనమాట. ఇక్కడ నెర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయింది తప్ప బోన్ ఇన్వాల్వ్మెంట్ కాదు ఇక్కడ. సో మీకు సయాటికా నెర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు పేషెంట్స్ చాలామంది చాలా రకాలుగా ఎగ్జిబిట్ చేస్తుంటారు సిమ్టమ్స్. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే బ్యాక్ పెయినే కదా, ఏమవుతుంది అనుకుంటారు. బట్ మెజారిటీ పేషెంట్స్ నేను చూసిన కేసులో చూసుకుంటే అన్బేరబుల్ పెయిన్తో వస్తారు. అసలు నడవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, అంత సివియర్ పెయిన్ వస్తుంటుంది మీకు పేషెంట్స్లో. అంటే ఆ నొప్పి మీకు బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి కింది వరకు వస్తుంటుంది. చాలామంది పేషెంట్స్ కంప్లైంట్స్ చేస్తుంటారు, ఏమనంటే నొప్పి ఉంది, తిమ్మిరిగా ఉంది, మంటలుగా ఉంది, కాలు పైకి ఇలా లేపలేకపోతారు. ఇవి 360 డిగ్రీ అంటే మీకు ఒక 90 degrees యాంగిల్లో లేపమంటే కాలు, బట్ స్ట్రైట్కి ఇలా పైకి లేపమంటే లేపలేరు. ఒక్క స్టేజ్కి 60 degrees వచ్చేసరికి చాలా నొప్పితో సఫర్ అవుతారు. అంటే అన్బేరబుల్ పెయిన్ డాక్టర్ గారు, నేను కాలు లేపలేను అంటారు. అంత సివియర్ పెయిన్ అదనమాట. సో ఈ సయాటిక్ పెయిన్ మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే పెయిన్ ఎప్పుడు కూడా మీకు కాలు లేపినప్పుడు వచ్చే నొప్పి కావచ్చు, కదలడానికి కూడా ఇబ్బంది అయిపోతుంటుంది, లేచినప్పుడు మీకు స్టెప్ వేసినప్పుడు అసలు స్టిఫ్నెస్ వస్తూ ఉంటుంది. ఆ రైట్ హ్యాండ్ అనుకోండి, రైట్ లెగ్ పని చేయకుండా పోతుంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ప్లస్ మంటలు ఉంటాయి, నొప్పి ఉంటుంది, కొందరికైతే తిమ్మిర్లు కూడా వచ్చేస్తాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ కన్నా కనిపిస్తే కన్నా తప్పనిసరిగా మనం సస్పెక్ట్ చేయాలి సయాటికా కావచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇదేదో తగ్గిపోతుంది, 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అనుకోవడం కాదు. సయాటికా ఎప్పుడు కూడా నెలల తరబడి కూడా పేషెంట్ సఫర్ చేస్తుంది. ఎందుకంటే మనము రెగ్యులర్గా చూసే పేషెంట్స్ ఎలా ఉంటాయంటే అసలు 4-5 months 1 year నుంచి కూడా సఫర్ అవుతుంది, డాక్టర్ గారు తగ్గట్లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతుంది అన్న కేసులు చాలా ఉంటాయి. షడన్ ఆన్సెట్తో వచ్చే కేసులు కూడా ఉంటాయి మీకు. అంతవరకు నిన్నటి వరకు బాగానే ఉంటాడు పేషెంట్, టక్కని అనుకోకుండా పెయిన్ వచ్చేస్తుంది సయాటికా పెయిన్. అంటే దానివల్ల ఎందుకంటే సపోజ్ డ్రైవింగ్ అప్పుడు ఏమైనా ఒక స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఏమన్నా మరీ జర్కీ మూమెంట్ పడడం వల్ల దానిపై కంప్రెస్ అయిపోయింది, నెర్వ్ కంప్రెషన్ కావడం కావచ్చు. హెవీ వెయిట్స్ టక్కని లిఫ్ట్ చేస్తారు కొందరు. అంటే ఒక మోడరేట్గా లేకపోతే 20 kgs టక్కని ఎత్తేస్తారు చాలామంది. అలా పక్కన పెట్టేప్పుడు కూడా ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడుతూ ఉంటుంది. సో ఇలాంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్ కూడా మీకు సయాటికాకు లీడ్ చేస్తూ ఉంటాయి. అందువల్ల మనకు అది సయాటికానా కాదా బ్యాక్ పెయిన్ అనేది మాత్రం వీ హ్యావ్ టు జడ్జ్ చేయాలన్నమాట. పేషెంట్గా జడ్జ్ చేయలేకపోయినా కూడా ఒక డాక్టర్ జడ్జ్ చేయగలుగుతాడు. ఎప్పుడైనా సరే కంటిన్యూస్ పెయిన్ ఉంది, తిమ్మిరిగా ఉంది, నడవడానికి ఇబ్బంది అవుతుంది, హిప్ నుంచి ఫుట్ వరకు రేడియేట్ అవుతుంది నొప్పి, ఈవెన్ నీ వరకు రేడియేట్ అయినా కూడా నొప్పి. ఒకసారి కొందరికి చాలామంది లెగ్ నీ వరకే రేడియేట్ అయ్యిందని చెప్తారు, చాలామంది కింది వరకు రాలేదు సార్, నాకు రేడియేషన్ మాత్రం నీ వరకే ఉంది అంటారు. నీ వరకు రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉన్నా కూడా మీకు ఆ ఇన్వాల్వ్మెంట్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ కంటిన్యూస్గా పేషెంట్ సఫర్ అవుతున్నాడు అంటే తప్పనిసరిగా డాక్టర్ని చూపించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేసామనుకోండి అది కాంప్లికేట్ అయ్యి టోటల్ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే తన ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, అన్నీ కూడా ఓవరాల్గా మీకు డ్యామేజ్ అయిపోతాయి. అంటే ఒక పేషెంట్ ప్రశాంతంగా ఉన్న పేషెంట్ టక్కని బెడ్ రిడన్ అయిపోయాడు అనుకోండి, తన లైఫ్ అన్నీ కూడా అన్నీ దెబ్బతింటాయి కదా. ప్రొఫెషనల్గా దెబ్బతింటాయి, జాబ్ సైడ్ దెబ్బతింటాయి, రొటీన్ యాక్టివిటీస్ దెబ్బతింటాయి, ఫ్యామిలీ యాక్టివిటీస్ దెబ్బతింటాయి, అన్నీ కూడా మీకు మల్టిపుల్ యాక్టివిటీస్ దెబ్బతిన్న వల్ల పేషెంట్ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే నేను ఇంత బాగుండేవాడు ఎందుకు ఇలా అయ్యానని. అందువల్ల మీకు సయాటికా సమస్యను తొందరగానే గుర్తించేసే కన్నా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే సయాటికాకి సర్జరీ అవసరమా అనేది చాలా మందిలో ఉన్న డౌట్. అసలు సర్జరీ వరకు వెళ్తారా, అసలు ఏంటి? అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, మెజారిటీ ఆఫ్ కేసెస్లో మీకు పేషెంట్ ఈ సిమ్టమ్స్ చెప్పారు అనుకోండి డాక్టర్కు, ఆటోమేటిక్గా ఎంఆర్ఐకి పంపించేస్తారు. ఎంఆర్ఐకి పంపించి డిస్క్ కంప్రెషన్ అవుతా ఉందో, బల్జ్ ఇబ్బందిగా ఉందో, ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడుతుంది అన్నప్పుడు వాళ్ళు సర్జరీని అడ్వైజ్ చేస్తారు. అది కామన్ అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కు ఆ అడ్వైజ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు నేను చూసిన 99% ఆఫ్ కేసెస్లో కూడా సర్జరీ చెప్పిన పేషెంట్సే వచ్చారు నా దగ్గరికి, మెడికల్ మేనేజ్మెంట్కి ఎవరు రాలేదు. సో సర్జరీ చెప్పిన తర్వాత మన దగ్గరికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఎవరికి సర్జరీ వెళ్ళేంత అవసరం రాలేదు.
ఇంతవరకు ఎవరికి రాలేదు. నాకు తెలిసి నేను ఇంతవరకు సర్జరీ ఒకటి చేయించుకున్న చెప్పి పేషెంట్ నేను చూడలేదు ఇంతవరకు. ఈవెన్ మాకు తెలియకుండా చేయించుకున్నా కూడా ఎప్పుడొకప్పుడు మందిరికి మళ్ళీ వస్తారు, సార్ మీ దగ్గర నొప్పి కోసం వచ్చాను తగ్గలేదు సర్జరీకి వెళ్ళిపోయాను చెప్తారు. అలాంటి పేషెంట్స్ కూడా ఎప్పుడు రాలేదు కాబట్టి సో సర్జరీ అవసరమా అనుకుంటే అది డాక్టర్ డిసైడ్ చేయాలి. అది ఇన్విటబుల్ కావచ్చు, కంపల్సరీ మ్యాండేటరీ అయిన సర్జరీ అయినప్పుడు పేషెంట్ స్టేటస్కు మనం చూడాలి, ప్రజెంట్ కండిషన్ చూడాలి, తన సిమ్టమ్స్ ఎలా మేనిఫెస్ట్ అవుతున్నాయో చూడాలి. అలాంటప్పుడు మనం డాక్టర్గా ఒక పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వగలితే కదా ఆ డాక్టర్కి దానిపై నాలెడ్జ్ ఉండాలి, కమాండ్ ఉండాలి, సబ్జెక్ట్ పైన ఇది కూడా ఉండాలి, మీకు ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే దెన్ యూ కెన్ టేక్ డెసిషన్ అనమాట, వెదర్ ఇట్ ఈస్ సర్జికల్ మెడికల్ మేనేజ్మెంట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ వెళ్ళిపోతుందా అనేది దెన్ విల్ డిసైడ్. అంతేగాని మీకు సర్జరీ వద్దు పాడు వద్దు హోమియోపతి వాడతారని కొందరు వస్తారు, అలా వచ్చే వాళ్ళు ఉంటారు. అలా హోమియో డాక్టర్ కూడా ఆ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా హోమియో దగ్గరికి వెళ్తే మాత్రం బ్లైండ్గా హోమియోపతి తగ్గిపోతుంది అనుకుంటే ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేనే ఉన్నాను, ఇంతవరకు ఎవరు సర్జరీకి వెళ్ళలేదని కాన్ఫిడెంట్గా చెప్పగలిగాను, ఎందుకంటే నేను చూశాను ట్రీట్ చేశాను కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. అంత సీవియర్ పెయిన్తో వచ్చిన కూడా పేషెంట్ నేను జనరల్గా ఒకే స్టేట్మెంట్ ఇస్తాను, వారి అవసరం లేదు తగ్గిపోతుంది అని. అంతేగాని సర్జరీకి వెళ్ళిపోవాలి అని ఎప్పుడు చెప్పను, నా నోట్లో ఆ వర్డ్ ఇంతవరకు రాలేదు ఎక్కడ కూడా. తగ్గిస్తాను నువ్వు వరి కాకు 1-2 months రికవర్ అయిపోతావని చెప్తాను తప్ప లేదు నువ్వు వెళ్ళిపోయి రోజు అని చెప్పే ఛాన్స్ లేదు మీకు. అందువల్ల మీకు ఏంటంటే సర్జికల్ మేనేజ్మెంట్ కేసు కావచ్చు, మెడికల్ మేనేజ్మెంట్ కేసు అనేది ఒక డాక్టర్ని మీరు అప్రోచ్ చేయాలి. అయితే కానీ అప్పుడు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ప్రైమరీగా అక్కడికి వెళ్ళిపోయి సర్జరీ చెప్పేసారు నాకు రేపు జాయిన్ అయిపోవాలి అనే ముందు ఒక మంచి హోమియో డాక్టర్ కూడా కన్సల్ట్ అయితే కన్నా సర్జరీ తప్పించే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అవసరం లేదు కుదరదు సర్జరీనే మ్యాండేట్ అని కూడా డాక్టర్ కూడా చెప్తాడు, లేదు నీ కండిషన్ బాగలేదు దెన్ యూ గో ఫర్ సర్జరీ అని. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాను. ఓకే డాక్టర్, మనకు కాలర్ జాయిన్ అయ్యారు వైజాగ్ నుండి కుమారి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే చెప్పండి. అదే 2013 నుంచి నాకు స్పైన్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే ఏముంది? స్పైన్ ప్రాబ్లం అండి. ఓకే అది 2 times ఎంఆర్ఐ చేయించాం, మళ్ళీ రీసెంట్ గా కూడా ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ రాశారు సార్. ఓకే అది బాగా అనీజీగా ఉంటుంది సార్, నీరసంగా ఉంటుంది. అంటే స్పైన్ ఎంఆర్ఐ వల్ల మీకు ఏమైనా వచ్చాయి, దాంట్లో ఏమొచ్చింది, ఏమైనా వేరే వచ్చాయా డిస్క్ బల్జ్ కానీ కంప్రెషన్ కానీ ఇలాంటివి? వచ్చింది సార్. ఇది డిస్క్ బల్జ్ అంటే ఇక సార్ బాబు మాట్లాడతారు C4 C5 లో ఇంకా నెక్స్ట్ C5 C6 అని కూడా ఇచ్చారు సార్. ఓకే దానివల్ల మీకు ఇబ్బంది అంటే పెయిన్ తగ్గట్లేదా లేకపోతే గిడ్డినెస్ ఏమైనా వస్తుందా? ఇక సార్ బాబుతో ఒకసారి మాట్లాడు. చెప్పండి. హలో చెప్పమ్మా. హలో చెప్పండి. మీ అమ్మగారికి సమస్య ఏముందో టీవీలో చూడకుండా డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ ఏంటంటే అమ్మకి ఫాస్ట్ 7 years నుంచి స్పైనల్ ఇష్యూ ఉంది. ఓకే అండ్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం నెక్స్ట్ కాలర్ ని తీసుకుందాం. జాన్ గారు ఉన్నారు మనకి. జాన్ గారు నమస్తే అండి. జాన్ గారు నమస్తే అండి. చెప్పండి. హలో జాన్ గారు, మీకు ఆడియో క్లియర్ గా ఉందా అండి? ఓకే సార్, అంటే ఇప్పుడు మనకు కాలర్స్ కూడా వస్తున్నారు, ఎక్కువ సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే ప్రతి దానికి, అంటే ప్రతి బ్యాక్ పెయిన్ కి, ప్రతి ఏదైనా నొప్పి ఉందంటే ఖచ్చితంగా ఎంఆర్ఐ అవసరమా? అంటే మీకు ఇప్పుడు పేషెంట్ కూడా ఇంతకుముందు స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, వీళ్ళకు అంత సఫర్ అయ్యేంత అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే 7-8 years సఫర్ అవుతున్నాం అంటున్నారు. కానీ బట్ నాకు తెలిసి వాళ్ళు సర్జికల్గా కూడా వెళ్ళలేదు, మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కానీ ప్రాబ్లం కంట్రోల్ కావట్లేదు అనుకుంటున్నారు. కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ నేను చూస్తే దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతాను, ఎందుకంటే వాళ్ళు అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదనుకుంటాను. మీ సమస్య ఏంటో ఒకసారి మళ్ళీ కాల్ చేయండి, ఒకసారి వీడియో కాల్లో మీతో మాట్లాడతాను, ఎందుకంటే మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఓకే డాక్టర్, బాలస్వామి గారు ఉన్నారు లైన్ లో. నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే చెప్పండి. హలో హలో బాలస్వామి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీరు ఫోన్ లో డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే హలో చెప్పండి సార్, నాకు సయాటికా పెయిన్ ఉంది. ఓకే
L4 L5 డిస్క్ ఓకే ఇలా జరిగి దాని మీదకి ఏదో మూసుకుపోయిందని చెప్పాడు డాక్టర్ ఎక్స్రేలో. ఓకే, దానివల్ల పెయిన్ వస్తుందా మీకు? అవునండి, మళ్ళీ పెయిన్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్ అవి టాబ్లెట్స్ రాసినాడు. తిమ్మిరి కూడా ఉందా? తిమ్మిరి ఏం లేదండి, విపరీతమైన పెయిన్, కరెంట్ షాక్ మాదిరిగా అట్లా పెయిన్ షాక్ ఉంది. మీకు సయాటికలో షాక్ కొట్టిట్టుగానే ఉంటుంది నొప్పి ఎప్పుడు కూడా. మీరు ఒక పని చేయండి, మీరు ఎక్కడ ఉంటారు ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకుని రాగలిగితే కానీ హైదరాబాద్కి రాగలిగితే రెండోసారి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ మహబూబ్నగర్. మహబూబ్నగరే కాబట్టి మీరు ఒకసారి ప్లాన్ చేసుకునండి, మీకు ముందు పెయిన్ తగ్గించేస్తాను, మీరే వర్రీ అవసరం లేదు. అది ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే కంప్రెషన్స్ ఏమైనా ఉంటాయి దాంట్లో, కాబట్టి ఎంతున్నా ముందు పెయిన్ మేనేజ్మెంట్ చేసేస్తాను. పెయిన్ తగ్గితే మీ పని మీరు చేసుకుంటారు, దాని తర్వాత తీరిగ్గా మందులు వాడుకుంటూ ఉంటే స్ట్రెంథనింగ్ అయిపోతుంది, పెద్ద వర్రీ అవసరం లేదు. ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకురండి, నేను చూస్తాను, ఇక్కడే ఉంటారు కాబట్టి. ఎందుకంటే మీకు ఇంత సీవియర్గా ఉండేది మళ్ళీ వేరే డాక్టర్కి చూపించుకొని చెప్పలేను నేను, ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ డాక్టరే చూడాలి తప్ప నార్మల్ డాక్టర్ చూడడానికి వేస్ట్ అది. కాబట్టి మీరు తీసుకురండి, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. డాక్టర్, చాలా మంది డిస్క్ బల్జ్ అని చెప్తుంటారు, అసలు ఈ డిస్క్ బల్జ్ ని ఎలా గుర్తించవచ్చు? అంటే మీకు డిస్క్ బల్జ్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు సిమ్టమ్స్ కామన్గానే కనిపిస్తాయి. చాలా మందికి బ్యాక్ పెయిన్ కనిపిస్తుంటాయి ఎక్కువగా. ఆ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఆ నమ్నెస్ ఉంటుంది, మీరు ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, నడుస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది, బెండింగ్లో ఇబ్బందిగా ఉంటుంది, ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్లో కూడా. ఇవన్నీ కామన్గా చెప్తుంటారు. కానీ ఇక్కడ మీకు సయాటిక్లో ఉన్నంత సివియారిటీ డిస్క్ బల్జ్లో కనిపించదు. చాలా మంది ఎంత చెప్పినా పెయిన్, లోకలైజ్డ్ బ్యాక్ పెయిన్ ఉంది డాక్టర్ గారు, నాకు కింది వరకు రేడియేట్ కావట్లేదు అంటారు. అందువల్ల మీకు ఈ డిస్క్ బల్జ్ అనేప్పుడు మీకు డిస్క్ల మధ్య కొంచెం అది ఆ డిస్క్ పక్కకి జరిగినట్టుగా వస్తుంది అనమాట, బల్జ్ వాపు వచ్చేసి కాస్త ఆ ఏరియాలో. ఆ వాపు వచ్చినప్పుడు దానిపైన కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే నెర్వ్ కంప్రెషన్ జరుగుతూ ఉంటుంది. మీకు నెర్వ్ కంప్రెషన్ జరిగినప్పుడు ఆ నెర్వ్ ఎక్కడికి రేడియేట్ అవుతుందో ఆ ఏరియా అంతా పెయిన్ వస్తుంటుంది. సపోజ్ తొడలకి ఎందుకు, తొడల వరకు నొప్పి ఉంటుంది, బ్యాక్ వరకు నొప్పి ఉంటుంది, సైడ్ వరకు నొప్పి ఉంటుంది, అలా ఉంటుంది. సయాటిక్ లాగా టోటల్గా ఫుట్ వరకు నొప్పి ఉండదు అన్నమాట. బట్ ఇట్లా డిస్క్ బల్జ్ ఉన్నా కూడా పేషెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది కూడా మీకు పేషెంట్ ఒకసారి బెడ్ రిడెన్ చేసేస్తుంది, అసలు కదలలేకుండా చేసేస్తుంది. ఇప్పుడు మనం చూసే కేసులో డిస్క్ ప్రొట్రూజన్ ఒకటి, డిస్క్ బల్జ్ ఒకటి, డిస్క్ డీజనరేషన్ ఒకటి, ఇవన్నీ కామన్గా రెగ్యులర్గా వచ్చే కేసులే కాబట్టి. సో ఇలాంటి కేసులో కూడా మీకు సర్జరీ తప్పదా అంటే వాళ్ళకు ప్రైమరీ ఆప్షన్ మీకు జనరల్గా అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళు సర్జికల్ ఇంటర్వెన్షన్ చెప్పే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అందువల్ల మీకు ఎప్పుడు కూడా డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు ముందు ఫిజియోథెరపీ చేసుకొని సెకండ్ ఒపీనియన్ ఒక హోమియో డాక్టర్ని తీసుకొని ట్రీట్మెంట్ తీసేసుకుంటే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం సర్జరీ, అంతేగాని పోతూనే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, మనకు నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు, యాదగిరి గారు. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఓకే సార్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు ఒక 8 నెలల సంది నల్గొండ కూడా సార్, నేను ఆర్టీసీ డ్రైవర్ గతంలో. ఓకే. బ్యాక్ పెయిన్ చాలా రోజులు బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్ తట్టుకోలేక ఉద్యోగం మానేసుకున్నా. ఓకే. అయితే ఇప్పుడు బయట బైక్ మీద బయట ప్రైవేట్ బిజినెస్ చేస్తుంటే బైక్ మీద బాగా జర్నీలు తిరగడం వల్ల నేను నడుము ఎక్కువైపోయి కాలు ముఖాల నుంచి పాదం దాకా తిమ్మిరి వస్తుంది సార్ బాగా. ఓకే. ఒక 8 నెలల సంది ఎక్కువ వస్తుంది. అంతకుముందే బ్యాక్ పెయిన్ కంటిన్యూ ఉండే. ఓకే. బెల్ట్ పెట్టుకొని తిరిగేది. ఇప్పుడు ఏంటంటే ఇక మళ్ళీ తొడ దగ్గర కింద నరం ఒకటి గట్టిగా అవుతుంది సార్, నొప్పి లేస్తుంది నడుస్తుంటే కూడా. ఓకే. నా తొడ కింద వస్తుంది, ముఖాల నుంచి కింద తిమ్మిరెక్కుతుంది. ఇక ఇప్పుడు కొన్ని రోజులు మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ యథావిధిగా వస్తుంది సార్. అది ఎంఆర్ఐ తీసారా? ఇక ఎంఆర్ఐ దాకా పోలేదు సార్. హైదరాబాద్ లో మెడిసిన్ వాడినా, మళ్ళీ 2 రోజులు ఫిజియోథెరపీ పోయినా. అయితే పోతే ఫిజియోథెరపీ పోయినప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తారు, మళ్ళీ పని చేయగానే మళ్ళీ వస్తుంది. మళ్ళీ 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే తగ్గినట్టు అనిపిస్తుంది ఫీలింగ్, మళ్ళీ ఒక 5-6 రోజులు బంద్ చేస్తే మళ్ళీ వస్తుంది. జనరల్ గా మీ కేసులో ఆర్టిస్టులు పనిచేశారు అంటున్నారు కాబట్టి ఇక స్టాండింగ్ ఎక్కువగా ఉందా మీకు? సార్ జనరల్ గా మీకు ఈ కేసులో ఆ డిస్క్ పైన ఒత్తిడి పడిండొచ్చు కాబట్టి అదొకటి మెయిన్, నెంబర్ 1. నా తెలిసి ఏమైనా డిస్క్ పైన ఒత్తిడి పడినప్పుడు ఆ నరం పైన ఒత్తిడి పడినా కూడా తిమ్మిరి వస్తుంటుంది మీకు. కుదిరితే కానీ మీ ఆర్టీసీ హాస్పిటల్ ఎంఆర్ఐ తీసుకోండి ఒకసారి. కుదరకపోతే కానీ ఒకసారి రండి, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఒకసారి నేను చూస్తాను, అవసరమైతే ఎంఆర్ఐ రాస్తాను, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పెద్దగా మీరు ఉద్యోగం మానేసేంత ప్రాబ్లం రాకపోవచ్చు. మరి ఎందుకు ఉద్యోగం మానేసారు దీని గురించి అనేది అంత సీవియర్ ప్రాబ్లం కాదు, ఇది ఏదైనా కంట్రోల్ చేసేయచ్చు. కాబట్టి ఒకసారి మాకు ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకురండి, లేదంటే మీ దాంట్లో ఒకసారి ఎంఆర్ఐ తీసుకుని ఆ రిపోర్ట్ తీసుకురండి, తప్పనిసరిగా మీకు పరిష్కారం చూపిస్తాను. మీ పనులు మీరు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, గోపాల్ గారు. గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే. నడుము నొప్పి బాగుంటుంది, తొడ నరం పట్టుకుంటుంది, ఓకే. నొప్పి బాగుంటుంది, అరికాల మంటలు. మరి ఏమైనా టెస్ట్ చేయించారా?
ఇంకా మొన్న ఒక 2 నెలల క్రితం చూపిస్తే కొద్దిగా మేము ఎక్కువ మగ్గం నేస్తాం సార్. ఓకే. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా పై మన వెనుక అన్నట్టుగా అన్నాడు పైది. ఓకే. ఇక ఆయన మరి రిపోర్ట్ కాదు, ఎక్స్రే ఒకటే ఇచ్చిండు. ఓకే. కొన్ని ఎక్సర్సైజ్ చెయ్యి ఏం కాదని అన్నాడు. జనరల్గా మీ కేసుల్లో మగ్గం నేస్తున్నప్పుడు కంటిన్యూస్గా కూర్చొనే ఉంటారు కాబట్టి దానిపైన ఒత్తిడి ఎట్లయినా పడుతుంది మీకు డిస్కుల పైన. ఆ ఒత్తిడి పడినప్పుడు ఏజ్తో పాటు అవి అరగడం స్టార్ట్ అయ్యి కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది మీకు. ఆ గ్యాప్ వచ్చినప్పుడే నొప్పి వస్తుంటుంది మీకు. మీ మేజర్గా మీరు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటే ఎక్కువ సంవత్సరాల నుంచి మగ్గం నేస్తారని కూర్చొని ఉంటారు కాబట్టి అదొక రీజన్ కావాలి. ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్ బట్టి కూడా ఎముకలు అరుగుతాయి. ఒకసారి మీరు ఎక్స్రే తీసుకున్నప్పుడు ఏమైనా అరిగాయా లేదో ఒకసారి చూడండి. లేదంటే ఒక ఎంఆర్ఐ అవసరమైతే కూడా తీసుకోవచ్చు. దానివల్ల మనకి ఎక్కడ నెర్వ్ ఏమైనా కంప్రెషన్ అవుతుందో తెలుస్తుంది మనకు. అది చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మీరు రావడం మీ ప్రొఫెషన్ వల్లే వచ్చింది కాబట్టి, మీ వృత్తి వల్లే వచ్చింది కాబట్టి దాన్ని మనం మేనేజ్ చేసేయచ్చు. పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ టక్కని ముందుకు వంగడం, టక్కని వెనక్కి వంగడం చేయొద్దండి. మోర్ దాన్ 10 కేజీల బరువులు ఎప్పుడు ఎత్తకూడదు. మీరు కంటిన్యూగా మగం దగ్గర కూర్చోకూడదు. ఎందుకంటే ఒక 1 అవర్ పనిలో 6 గంటలు మళ్ళీ లేవాలి. మీరు లేచి మళ్ళీ కాస్త మూవ్మెంట్ అలా ఇచ్చి రావాలి తప్ప కంటిన్యూగా 2-3 గంటలు అలా కూర్చుంటే కన్నా దానిపైన ఒత్తిడి బాగా పడుతుంటుంది. అవి చూసుకోండి. అప్పటికీ మీకు తగ్గలేదు అనుకుంటే ఒకసారి రండి, పరిష్కారం చూపిస్తాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి. మరో కాలర్ ఉన్నారండి కరీంనగర్ నుండి, దామోదర్ గారు. దామోదర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. సార్ నాకు ఒక 3-4-5 ఇయర్స్ వెళ్ళి డిస్బల్జ్ ఉన్నది L4 L5 మధ్యలో. ఓకే. అయితే అప్పట్లో చాలా ట్రీట్మెంట్ న్యూరో సర్జన్ చూపించాను, 2-3 సర్జరీ ఇచ్చారు కానీ చేయించుకోలేదు. ఓకే. ఆ తర్వాత ఆక్యుప్రెషర్ ట్రీటింగ్ తీసుకున్నాను. పెయిన్ తగ్గింది. అప్పుడు పెయిన్ బాగుంటుండే, పెయిన్ తగ్గింది. కానీ ఇప్పుడు కింద కూర్చుంటే పైకి రావట్లేదు. ఒక సమస్య ఉంది. ప్రాబ్లం ఇప్పుడు నాకు మెయిన్ ప్రాబ్లం అదే. కొంచెం వాకింగ్ తేడా ఉంది. వాకింగ్ కొంచెం కుంటినట్టు వస్తుంది. ఈ కాళ్ళు అంటే కొంచెం తిమ్మిడకుంటే ఓకే. ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక పెయిన్ తగ్గినాయి. అంతకుముందు బండి కూర్చుంటే కూడా బాగా పెయిన్ వస్తుండే, కొంచెం ఎత్తేసినా పెయిన్ వస్తుండే. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. కానీ అంటే మీకు ఇంకా అక్యుపంక్చర్ వల్ల మీకు రిలీఫ్ వచ్చిందేమో అక్యుపంక్చర్ వల్ల, బట్ ఇంకా డిస్క్ బల్జ్ అలానే ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీకు డిస్క్ స్ట్రెంథనింగ్ చేయాలి. మీకు డిస్క్ స్ట్రెంథనింగ్ చేసుకుని బల్జ్ కంట్రోల్ చేసుకుంటే కదా దాన్ని బట్టి మీకు పెయిన్ కంప్లీట్గా రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని టెంపరీగా రిలీఫ్ వచ్చింది తప్ప మీకు ఇంకా మీ పని మీరు చేసుకోగలుగుతున్నారు. మీ అదృష్టం బాగుండి. కింద కూర్చొని లేస్తుంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక్కసారి నాకు ఎత్తైనా మీరు మనిషిని చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఒకసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ తీసుకొని రెండోసారి ఆ స్ట్రెంథనింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మీకు లాంగ్ రన్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోవచ్చు. అంతేగాని ఈ స్టేజ్లో మీరు ఇంకా కంఫర్టబుల్గా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అప్రోచ్ అయితేనే మంచిది. అంతేగాని దాన్ని వదిలేయడం మంచిది కాదు. ఏదైనా సరే మీకు హెవీ వర్క్స్ చేయకుండా చూసుకోండి. మోర్ దాన్ 10 కేజీలు టక్కని లిఫ్ట్ చేయకుండా, టక్కని ముందుకు వంగద్దండి. కింద ఎక్కువసేపు కూర్చోకూడదు. ఎప్పుడు కూడా మీరు ఇలాంటి పెయిన్స్ ఉన్నవాళ్ళు కింద కూర్చోవడం చేయకుండా స్టెప్స్ ఎక్కేటప్పుడు పట్టుకొని సపోర్ట్ ఎక్కాలి. మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా నాకు తగ్గలేదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి. మీరు కలిస్తే అప్పుడు మీకు పరిష్కారం ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. మరో కలర్ ఉన్నారండి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం లేదు సార్, నాకు ఒక 5 సంవత్సరాలు అయింది సార్ బ్యాక్ పెయిన్. ఓకే. అంటే నేను వ్యవసాయం చేస్తాను ఎక్కువగా. ఓకే. బాగా హార్డ్ వర్క్ చేస్తే అయితే ఏమైతుందంటే నాకు పని చేసేప్పుడు నైట్ పూట పడుకున్నప్పుడు బాగా నొచ్చుకుంటా సార్. ఓకే. నిద్ర పట్టదు. ఓకే సార్ ఎప్పటికి ఎట్లుంటది అంటే మన బాగా టెన్షన్ ఉంటది, ప్లస్ ఈ నడుమ కంటిన్యూ గుంటారు సార్. అర్థమైంది. అంటే మంట వస్తుంది సార్ ఊకే. ఓకే. అయితే పని చేస్తా అన్ని చేస్తా కానీ ఊకే నొప్పి ఉంటుంది సార్ నడుములా. ఏమైనా తీయించారా? ఎక్స్రే కానీ ఏమైనా తీయించుకున్నారా? ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీస్తే ఏం లేదు. బొక్క మన వెనుపూస ఉంటుంది కదా సార్, అందులో నరం ఒక బొక్క అనేది వచ్చింది మన వెనుపూస. నర్వ్ ప్రెస్ అయిందన్నారా? ప్రెస్ అవుతుందట కంటిన్యూ. ఓకే. ఓకే. మీకు నెర్వ్ ప్రెస్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని మీకు కనిపిస్తాయి. ఎందుకంటే తిమ్మిరి కావచ్చు, నొప్పి కావచ్చు, కూర్చుంటే ఇబ్బంది కావచ్చు, ఇవన్నీ ఉంటాయి మీకు. ఆ నెర్వ్ కంప్రెషన్ రిలీజ్ అయితే కానీ ట్రీట్మెంట్ పార్ట్ కూడా మీకు రిలీఫ్ రాదు కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకురండి, నేను చూస్తాను, మీకు ఆ పరిష్కారం ఇస్తాను. ఎందుకంటే
దీనికి ఏదో జనరల్గా ఇన్స్ట్రక్షన్ చెప్పేసి మీకు ఉండండి నేను చెప్పడానికి లేదు. ఒకసారి నెర్వ్ కంప్రెషన్ అయింది కాబట్టి మళ్ళీ మీకు సివియర్ కాకుండా మనం దాన్ని హ్యాండిల్ చేసుకుంటేనే మంచిది కాబట్టి సర్జికల్గా వెళ్ళే అవసరం లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి రండి చెప్తాను, ఇక్కడే ఉంటారు కాబట్టి ఒకసారి తీసుకుని రిపోర్ట్ తీసుకురండి, తప్పనిసరిగా పరిష్కారం వస్తుంది. మళ్ళీ ఆ లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ బాధపడాల్సిన అవసరం ఉండకుండా చేసేయచ్చు. మరో కాలర్ ఉన్నారండి కరీంనగర్ నుండి, రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. 10 years బ్యాక్ డిస్క్ బల్జ్ అయింది సార్ L5S1 లో. ఓకే సార్ అయితే మొన్న ఏమైందంటే రీసెంట్ గా జనవరిలో నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఓకే అయితే ఏం జరిగిందంటే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను 2 months కంప్లీట్ బెడ్ రిడెన్, నా కుడి ఫీమర్ బోన్ బ్రేక్ అయింది సార్. ఓకే అయితే నేను బెడ్ రిడెన్ అయ్యేసరికి ఈ సయాటికా మళ్ళీ యాక్టివేట్ అయింది సార్. 10 years బ్యాక్ ఉన్న సయాటికా తగ్గిపోయింది ఫిజియోథెరపీతో, మళ్ళీ మొన్న యాక్టివేట్ అయింది సార్. అది ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత కొన్ని మెడిసిన్ వాడుతున్నా, లోకల్లో ఆయుష్ డాక్టర్ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళి వాడుతున్నా సార్. సార్ ఇది తగ్గే అవకాశం ఉందా? మళ్ళీ యాక్టివేట్ అయింది, నాకు ఇదే భయంగా ఉంది సార్. అంటే మీరు యాక్టివేట్ అయిందంటే మీకు అదృష్టం బాగుంటే రిలీఫ్ వచ్చింది, అంతేగాని లోపల ప్రాబ్లం క్లియర్ కాలేదు కదా ఇంకా కూడా. సో మెయిన్ రూట్ కాజ్ క్లియర్ కానప్పుడు మీకు టెంపరీగా రిలీఫ్ ఉంది అంతే. ఎంఆర్ఐ లాంటివి తీసారా మరి? సార్ 10 years బ్యాక్ తీసాను, మళ్ళీ రీసెంట్ గా తీయలేదు సార్. ఇప్పుడు ఓపెన్ చేయండి, లేటెస్ట్ గా ఒకసారి తీయించుకోండి. మన ఎంఆర్ఐ లంబార్ తీసుకుంటే మీకు ఆ ఏరియాలో ఎక్కడెక్కడ కంప్రెస్ అవుతుందో తెలుస్తుంది. ఆ రిపోర్ట్ కానీ తీసుకుని వస్తే కానీ మీకు తప్పనిసరిగా ఇబ్బంది లేకుండా చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ దాన్ని 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కానీ నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. మళ్ళీ సీవియర్ అయిందే వస్తే ఏ పని చేయకుండా ఆగిపోతారు, అంత ప్రాబ్లం వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే చాలా సీవియర్ పెయిన్తో వస్తుంటారు కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ లేటెస్ట్ తీసుకొని రండి, తప్పనిసరిగా నిలబడి క్లాసులు చెప్పచ్చా సార్? ఇప్పుడు అంటే క్యాజువల్ గా మామూలుగా మున్పట్లాగా అంటే మీకు క్లాసెస్ చెప్పచ్చు, కానీ మీరు కంటిన్యూస్గా నిలబడకూడదు. మీరు ఇప్పుడు ఎందుకంటే ట్రీట్మెంట్ పార్ట్లోనే ఉన్నప్పుడు కొంచెం ఎలా ఉంటుంది మీకంటే ఒక 1 hour మీరు నిలబడాలనుకుంటే 1 hour తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకుని కూర్చోవాలి కాసేపు. అంటే బ్యాక్ సపోర్ట్ ఉండాలి దేనికి కూడా. కంటిన్యూస్గా హవర్స్ టూగా చెప్పుకుంటూ పోయాలనుకుంటే దానిపైన ఇంకా ఒత్తిడి పడుతూనే ఉంటుంది కదా. మెట్లు ఎక్కేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, కింద కూర్చోకూడదు, ఎక్కువసేపు నిలబడకూడదు. ఇవన్నీ మినిమం ప్రికాషన్స్ అందరికీ కూడా. అవి తీసుకుంటూ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కన్నా తర్వాత మీరు నిలబడినా ఏం కాదు. నొప్పి తగ్గిపోయి మూమెంట్ ఫ్రీ అయిపోయింది అనుకోండి, మీ పనులు మీరు చేసుకోవచ్చు, ఏం కాదు, పెద్ద వరీ అవసరం ఉండదు. కానీ ఈ టైంలో మీరు ఇలాంటి కేర్ తీసుకోవడం తప్పనిసరి ఎవరికైనా కూడా. మీకు తీసుకొని ఆ లేటెస్ట్ రిపోర్ట్ తీసుకోండి, దాన్ని బట్టి మీకు సొల్యూషన్ చూపిస్తాను, మీరేం వరీ అవసరం లేదు. డాక్టర్ అంటే ఇప్పుడు సయాటికా వచ్చింది, కొంచెం కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల తగ్గింది, అగైన్ మళ్ళీ వస్తుందని ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ చెప్తున్నారు కదా. సో రూట్ కాజ్ ని మనం టార్గెట్ చేయాలి అంటే అసలు ట్రీట్మెంట్ కి హోమియోలో ఎంత టైం పడుతుంది? జనరల్గా టైమ్ దట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ అండ్ సివియారిటీ ఆఫ్ ది డిజార్డర్. కాబట్టి ఏదైనా మనం ఒక 6 months to 1 year వాడుకోమని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ 2-3 months పెయిన్ రిలీవ్ అయిపోతుంది. చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ 2 monthsలోనే నాకు హ్యాపీగా ఉందని, నొప్పి తగ్గిపోయింది అంటారు. కొందరు 3 months తర్వాత అంటుంటారు. బట్ మెజారిటీ పేషెంట్స్ 2nd month రిలీఫ్ వచ్చేస్తుంది. రిలీఫ్ వచ్చిందని కానీ బ్రేక్ ఇవ్వకూడదు. డిస్క్ స్ట్రెంథనింగ్ కావచ్చు, బాడీ ఇమ్యూనిటీకి కావచ్చు, బాడీ స్ట్రెంత్ కావచ్చు, మందులు ఒక 1 year పాటు వాడుకుంటే మళ్ళీ రిలాప్స్ కాకుండా చూసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన దగ్గర ఒక 20 years బ్యాక్ వాడిన పేషెంట్స్ ఈ 20 yearsలో కూడా ఎవడో మళ్ళీ రిలాప్స్ కాలేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఎవడో మరి ఏదైనా అనుకోకుండా హెవీ వర్క్ చేసి మళ్ళీ నాకు నొప్పి వచ్చింది సార్ 5-10 years తర్వాత మళ్ళీ వచ్చిందని చెప్పి వచ్చిన వాళ్ళే తప్ప అంత హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు ఇంకా సర్జికల్ కేసులు వాళ్ళవి, సర్జరీ చెప్పిన కేసులు అన్నీ కూడా. ఇక్కడ ఏదో మామూలు బ్యాక్ పెయిన్ కాదు. ఇక్కడ మన పేషెంట్స్ సర్జరీ చెప్పలేదు ఎవరికి కూడా. సర్జరీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు 20 years అయినా హ్యాపీగా ఉన్నారు, మాకు ఏజ్ సంబంధం లేదు కాబట్టి. అందువల్ల మీకు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్ కంటే కూడా పేషెంట్ కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోవాలి. నేను ఏ పని చేసినా నాకు నొప్పి రాలేదు డాక్టర్ గారు అంటే అప్పుడు ట్రీట్మెంట్ స్టాప్ చేసేస్తాం. జరగని అందుకోసం ఒక 1 year వాడుకోండి అని చెప్తాను. చాలామంది పేషెంట్స్ మన పేషెంట్స్ 1 year వాడతారు, ఇంకా వాళ్ళు ఏమంటారు మాకు ఎందుకు వచ్చిన బాధ మేము వాడుతూనే ఉంటాం అనే వాళ్ళే ఉంటారు. 2 years అయినా 3 years అయినా మేము పట్టించుకోం డాక్టర్ గారు హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటారు. ఆ టైప్ పేషెంట్స్ చాలామంది ఉంటారు నా దగ్గర. సో నేను కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయను, ఎందుకంటే వాళ్ళకి హ్యాపీగా ఉన్నప్పుడు పెద్ద అవసరం కూడా లేదు కాబట్టి సివియారిటీ బట్టి మనం డ్యూరేషన్ చెప్పచ్చు. స్పెసిఫిక్ డ్యూరేషన్ మనం ముందే చెప్పలేము. పేషెంట్స్ చూడకుండా ఇప్పుడు పేషెంట్స్ మాట్లాడారు, ఎవరిది మనం ఏవి చూడలేదు, రిపోర్ట్స్ కూడా చూడకుండా మనం ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ. ఓకే డాక్టర్, అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ తో కూడా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు ఈ జనరేషన్ పీపుల్. సో అసలు దీన్ని ఎలా గుర్తించాలి, దీన్ని ఎట్లా మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే? సర్వైకల్ పెయిన్ కూడా మీకు ఏంటంటే చాలా మంది ఇప్పుడు యంగ్ జనరేషన్లు దాన్ని టెక్నిక్ కూడా అంటాం మనం. ఆ టెక్నిక్ అంటే మీకు ఏంటి మెడ దగ్గర నొప్పి వస్తుంటుంది, ఆ నొప్పి స్టిఫ్నెస్ మొబిలిటీ రెస్ట్రిక్ట్ అవుతుంటుంది. సపోజ్ ఇలా అన్నారనుకోండి చాలా కష్టం ఉంటుంది. ఈవెన్ ఎప్పుడు వాళ్ళు ఏంటంటే ల్యాప్టాప్ ఇలా కూర్చొని చూడడం అవుతుంది. మీకు ఏమవుతుంది ఆల్మోస్ట్ 5 to 10 kgs వెయిట్ మీకు దానిపైన పడ్డట్టే మీకు మెడ పైన. అందువల్ల ఎప్పుడు కూడా మెడ ఇలా పెట్టుకొని చూడండి అంటుంటాం. కానీ ప్రాక్టికల్గా ఎవరు చేయలేరు. అది చెప్పడం ఈజీ కానీ ప్రాక్టికల్గా మనం చదివి ఫోన్ చూడాలంటే కూడా మనం ఇట్లా పెట్టుకొని ఫోన్ చూడలేం.
ఇలా పెట్టుకొని చూస్తాం, అది కామన్ అనుకో. ఈవెన్ ప్రాక్టిస్ నేను చెప్పండి, నాకు కూడా 1 month నుంచి నెక్ పెయిన్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు బయటపడింది అది. అంటే నేను ఇంతమంది పేషెంట్స్ చూసి ఎప్పుడు కింద చూసి రాసేవాడిని కాబట్టి ఈ 1 month నాకు నెక్ పెయిన్ వచ్చింది. అసలు అప్పుడు అనిపించింది నెక్ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుంది అనేది. అంత నొప్పి, అంత తిమ్మిరి వచ్చి స్టిఫ్నెస్ అయిపోతుంది మీకు. ఒక 1 month మెడికేషన్ తర్వాత ఇప్పుడు ఆ స్టేజ్ నార్మల్ అయిపోయింది కాబట్టి నాకు. కానీ బట్ నేను కూడా 1 month బాధపడ్డాను. అంటే దీన్ని బట్టి ఏంటంటే మీకు అంత సివియర్గా ఉండే పెయిన్ పేషెంట్స్ సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందువల్ల మీకు ఎప్పుడు ఈ టెక్నిక్ వచ్చినప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు పెయిన్ ఉంటుంది, తిమ్మిరి ఉంటుంది, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, మొబిలిటీ రెస్ట్రిక్ట్ అయితే అనలేరు మెడ కూడా, ఇలాంటి కంప్లైంట్స్ అనే ఉంటాయి. సో సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, అండ్ సయాటికా, బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జ్ వీటన్నిటికీ మంచి సలహాలు సూచనలు ఇచ్చారు మా కాలర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో వ్యూస్ చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.